హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎందుకు సడన్గా ఈరోజు 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే రీజన్ ఏం లేదు. మార్నింగ్ అలా పోస్ట్ చేసి అలా అనిపించింది, టక్మని పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఒక చిన్న అమెజాన్ హాల్ సామాన్లన్నీ ఇప్పుడే వచ్చాయన్నమాట. వచ్చిన వెంటనే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. షేర్ చేసుకున్న తర్వాత హ్యాపీగా నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈసారి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేను నెయిల్ పెయింట్స్ పెట్టుకున్నాను. సో ఐ బాట్ ఫ్యూ నెయిల్ పెయింట్స్. ఇది వచ్చేసి షుగర్ పాప్ నెయిల్ పెయింట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది 14 బెర్రీ మీ వెరీ బ్యూటిఫుల్ కలర్. ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను కదా, అదనమాట. సింగిల్ కోటింగ్కి ఇంత మంచి పే ఆఫ్ అయితే వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ కలర్. ఇది పౌడర్ బ్లూ అంటాం చూడండి, ఐకియా బ్లూ, పౌడర్ బ్లూ, ఆ కలర్ అనమాట. కానీ చాలా క్లాసీగా ఉంటుంది. అసలు నా కాళ్ళు చేతులు నావిలాగా నాకు అనిపించట్లే. ఎన్ని నెలలు అయిపోయింది అనమాట నేను నెయిల్ పెయింట్స్ ఏవైనా పెట్టుకుని. ఇది కూడా ఈ కలర్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ లాక్మీ 95 రేంజ్. దాని తర్వాత ఒకటి వచ్చేసి ఈ న్యూడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా లాక్మీ 95. దీని కలర్ ఏంటో, వీటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అప్పుడు సేమ్ కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. 3 సింపుల్ కలర్స్ అనమాట, నథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ సింపుల్ కలర్. దాంతో పాటుగా ఒక మేబిలిన్ లిప్స్టిక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. ఇది బ్రిక్ ఆరెంజిష్ రెడ్ కలర్. కొంచెం కలర్ పే ఆఫ్ అయిపోతుంది అనమాట, అంటే వాష్ అవుట్ చేసేస్తుంది. ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకొని అంటే బాగుండేది అనిపించింది. ఇది ఈ కలర్లోకి వస్తుంది అనమాట. సింగిల్ స్వైప్లో ఇంత పిగ్మెంటేషన్ ఉంది, బట్ కొంచెం వాష్ అవుట్ చేసేస్తుంది. ఇంకా తెల్లగా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. నా అంత కలర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బాగాలేదన్నమాట. దీని మీద ఇంకో కలర్ కొంచెం టాపింగ్ చేస్తే వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వచ్చేసి స్విస్ బ్యూటీ. ఇది ఏంటంటే రోజ్ వైన్ అనమాట, 32 నంబర్. ఇది ఆ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్స్ది. ఎంత బాగుంది తెలుసా ఈ కలర్ మాత్రం. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్. లుక్ ఎట్ దట్ కలర్, సూపర్ ఉంది. ఇది ఇంకేం అక్కర్లేదు, వేరేది ఇంకేమై అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. వెరీ బ్యూటిఫుల్ కలర్, వెరీ లైట్ వెయిట్. ఇది పేరుకి తగ్గట్టుగా క్రీమీ మ్యాట్ అనమాట. ఇది ఇలాగా మనం అప్లై చేసుకున్న తర్వాత అస్సలు బరువు అనిపించదు, అస్సలు అన్కంఫర్టబుల్ అనిపించదు. చాలా 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 మంచి ఫార్ములా అనమాట ఇది. మై ఫేవరెట్. వీలైతే ఇందులో ఉన్న డార్క్ షేడ్స్ అన్ని కొనుక్కుంటాను ఒక్కొక్కటి చేసి. సో వెరీ బ్యూటిఫుల్. అండ్ దాని తర్వాత ఒక సూపర్ ఫైండ్ ఒకటి నేను కనిపెట్టలేదు, కొనుక్కున్నాను. ఇదేంటి అనుకుంటున్నారు? విష్ కేర్ నియాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్, లైట్ అండ్ మ్యాట్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. PA+++++, 4 ప్లస్లు, 3 కాదు 4 ప్లస్లు, 50+ బ్యాలెన్స్ ఆయిల్ ప్రొటెక్ట్ సన్. ఇది దీనికన్నా లిక్విడీ స్టేజ్లో ఉండే సన్ స్క్రీన్ నేను ఇప్పటివరకు చూసారా? ఇది ఇలా ఉంటుందా? ఓ మై గాడ్, నేను మీకు ఇక్కడ అప్లై చేసి చూస్తాను. పూరా వాటర్ లాగా అనమాట. అస్సలు లైక్ కంప్లీట్లీ వాటర్. ఇంత అసలు వైట్ కలర్ లేకుండా ఉండే సన్ స్క్రీన్ నేను ఇప్పటి వరకు చూడలే. ఇంత క్విక్గా అబ్జర్వ్ అయిపోయే సన్ స్క్రీన్ కూడా నేను ఎప్పుడు చూడలే. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సన్ ప్రొటెక్షన్ ఎంత ఇస్తుంది అన్నది మనం విజిబుల్లీ మనము కొలవలేం కాబట్టి అది తెలీదు. బట్ రాసుకున్న తర్వాత ఎండలోకి వెళ్తే మీకు ఒక మండుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఎండలోకి వెళ్ళిన వెంటనే మనకి సన్ గుచ్చుకుంటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది అప్లై చేసుకున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ రాదనమాట. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ ముందు ఇది అప్లై చేసుకోవాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు ఇది అప్లై చేసుకుని వెళ్తే మీకు అసలు ఫీలింగే రాదు. ఎండ మనకి గుచ్చుకుంటుంది, మండుతుంది అన్న ఫీలింగ్ రాదు. ఏ సన్ స్క్రీన్ యూజ్ చేసిన ఇప్పటి వరకు లైక్ ఆ సన్ స్క్రీన్ ఉంది కదా అక్వాలాజికా, అవి కొంచెం నచ్చాయి నాకు. దాని తర్వాత నాకు ఇదే నచ్చింది అనమాట. అండ్ టెక్స్చర్ పూరా క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది, గుర్తుందా? క్లెన్జింగ్ మిల్క్ సేమ్ అదే కన్సిస్టెన్సీ. ఈవెన్ స్మెల్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. బట్ ఎంత క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది అది పాయింట్ అనమాట. బట్ అగైన్ ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? నాకైతే సన్ అయితే గుచ్చుకుంటున్నట్టు అనిపించట్లేదు, నాకైతే బాగా అనిపించింది. అదనమాట దీని సంగతి. అండ్ ఫైనల్లీ ఐ గాట్ వన్ మస్కారా ఫ్రమ్ మేబిలిన్, మన ఓల్డ్ స్కూల్ టిపికల్ మస్కారా. ఇది అయిపోయింది, నా దగ్గర ఉన్నవన్నీ డ్రై అయిపోయి. సో ఇది ఒకటి కొనుక్కున్నా. అంతే,
అంతే. ఇవి నేను అమెజాన్లో పర్చేజ్ చేసిన కొన్ని సామాన్లు. అమెజాన్లో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే మంచి టైం అనమాట, హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్లు, సామాన్లు అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తున్నప్పుడు బాయ్.